జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. మనం శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 10లో మనం నిన్న 3 అయింది, 4 మొదలు పెట్టుకున్నాం. అది కంటిన్యూ చేయాలి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. స్థితిర్వైకుంఠ విజయ పోషణం తనుగ్రహ మన్వత్సరాణి సద్ధర్మ ఉదయ కర్మవాసనా. భగవన్నియమములను మన్నించుచు ఆ విధముగా దేవదేవుల రక్షణలో పూర్ణ మనశ్శాంతి ఎందుండుట జీవులకు సరి అయిన స్థితి ఉన్నది. మనువులు వారి నియమములు అనే అంశములు జీవితమునందు సరి అయిన మార్గదర్శనం వసగుటకు ఉద్దేశింపబడినవి. కామ్యకర్మాభిలాషే కర్మకు ప్రేరణ అయి ఉన్నది. ఇప్పుడు మనం ఈరోజు దాని భాష్యాన్ని ఈ భౌతిక జగము సృజింపబడి కొంతకాలము పోషింపబడి భగవత్ సంకల్పమును తిరిగి లయింపజేయబడును. విష్ణువు యొక్క తొలి ద్వితీయ అవతారములలో సృష్టికి కావలసిన అంశములు మరియు గౌణ సృష్టికర్తకు బ్రహ్మదేవుడు సృష్టి నొందెను. తొలి పురుషావతారము మహావిష్ణువు, ద్వితీయ పురుషావతారము గర్భోదక సాయి విష్ణువు. గర్భోదక సాయి విష్ణువు నుండి బ్రహ్మ ఉద్భవించను. ఇక 3వ పురుషావతారము క్షీరోద సాయి విష్ణువు. అతడే విశ్వమందలి సమస్తమునందును పరమాత్మన రూపమును వసించి బ్రహ్మచే సృజింపబడిన సృష్టిని పోషించును. బ్రహ్మదేవునికి గల పలువురు పుత్రులలో శివుడు ఒకడు. అతడే సృష్టిని లయింపజేయను. అనగా విశ్వపు ఆది సృష్టికర్త విష్ణువే సృజించబడిన జీవులను నిర్హేతుక కరుణచే పోషించువాడు అతడే. కనుకనే వైకుంఠుని విజయమును సమ్మతించి విశుద్ధ భక్తులుగా తయారై ఈ ప్రపంచమున అడుగడుగున దుఃఖములు ఆపదలు కలిగి ఉన్నట్టు ప్రశాంతముగా జీవించుట బద్ధజీవులందరికీ ధర్మమై ఉన్నది. బద్ధజీవులు ఈ భౌతిక సృష్టిని ఇంద్రియములను సంతృప్తిపరుచుకుని స్థానముగా తలచి విష్ణుమాయచే మోహితులయ్యందురు. ఆ విధముగా వారు తిరిగి భౌతిక ప్రకృతి నియమములకు సృష్టి లయము ప్రభావితులవుచుందురు. విశ్వమునందల అత్యున్నత లోకము మొదలుగా పాతాళ లోకం వరకు గల లోకములన్నీ నాశవంతములనియు బద్ధజీవులు పుణ్యకర్మచే కానీ పాపకర్మచే కానీ అంతరిక్షవాహనము చే కానీ వారిలో ఎదురకేగినను మరణం తథ్యమనియు వివిధ లోకములందు జీవన పరిణామం వివిధముగా ఉన్నప్పటికీ భగవద్గీత ఎందు తెలుపబడినది. నిత్య జీవనం పొందుటకు భగవద్ధామము తిరిగి చేరుటయే ఏకైక మార్గమై ఉన్నది. భౌతిక లోకములలో కలుగునట్టి పునర్జన్మము అచ్చట ఉండదు. తమకు వైకుంఠంతో గల సంబంధము మరచిన కారణం బద్ధజీవులు ఈ సర్వసత్యమును ఎరుగిన వారై భౌతిక జగమునందే శాశ్వత జీవనమునకు యత్నములు కావింతురు. బాహ్యశక్తిచే మోహితులైన వారు భగవద్ధామము తిరిగి చేరుటకే తాము ఉద్దేశం పడుతామని మర్చి వివిధములకు ఆర్థిక ధార్మిక కర్మలయందు నియుక్తులగుదురు. మాయా ప్రభావమున ఆ మరుపు ఎంత బలవత్తరముగానుందనగా బద్ధజీవులు భగవద్ధామమునకు చేర ఏమాత్రము కోరకుందురు. ఇంద్రియ భోగం వలన వారు నిరంతర జన్మ మృత్యువులకు బలి విష్ణువును తిరిగి చేరుట అవకాశం వసకు మానవ జన్మను వృధా కావింతురు. వివిధ యుగములందు కల్పములందు మనువులచే తయారు చేయబడిన మార్గదర్శక శాస్త్రములు సిద్ధ ధర్మములు
మానవులకు సరైన మార్గదర్శనము అని పిలువబడను. జీవితంలో విజయవంతముగా మిగుల్చుటకు మానవులు తమ శ్రేయస్సును అభిలషించుచు ఆ శాస్త్రముల నుండి తప్పక లాభమును గడించవలసి ఉన్నది. ఈ సృష్టి మిథ్య కాదు. బద్ధజీవులు భగవద్ధామమును తిరిగి చేరుటకు వసకబడినటువంటి అవకాశమే ఈ తాత్కాలిక వ్యక్తీకరణము. భగవద్ధామమును చేరవలనే కోరిక, ఆ సంబంధమున వనరింపబడి కర్మలు సరైన కర్మఫలము కాగలదు. అట్టి నియమిత పథకమును చేపట్టినప్పుడు భక్తులు భగవానుడు తన నిర్హేతుక కరుణచే పూర్ణ రక్షణము ఒసగును. కానీ భక్తి రహితులు మాత్రము తమ కర్మలచే కామ్యకర్మ ఫలపు శృంఖములను తమను తాము బంధించుకొందురు. సద్ధర్మ ఎనడి ఫలము ఈ సందర్భము ప్రధానమైనది. భగవద్ధామమును చేరుటకు సద్ధర్మమును వరించుచు ఆ విధముగా విశుద్ధ భక్తునిగా నగుటే పవిత్ర కర్మము. ఇతరులు తాము పవిత్రులైనట్లుగా నటించినను వాస్తవమునకు పవిత్రులు కాబోరు. కేవలము ఆ కారణమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ఈ ఉపదేశం మొసగి ఉన్నారు. భౌతిక అస్తిత్వపు ప్రమాదభరిత జీవనం వలన కలిగడి సమస్త దుఃఖముల నుండి బయటపడుటకు మనుజుడు సర్వ విధములకు నామమాత్ర ధర్మ కార్యములను త్యజించి శ్రీకృష్ణ భగవానుని భక్తితో సేవయందు పూర్ణముగా నెలకొనవలసి ఉన్నది. సద్ధర్మమునందు నిలిచి కర్మను రచించుట సరి అయిన జీవన మార్గమై ఉన్నది. భగవద్ధామమునకు తిరిగి చేరుటయే మనుషుని జీవిత లక్ష్యము కావాలని, కానీ తాత్కాలిక అస్తిత్వం కలిగినట్టు మంచి లేదా చెడు దేహములను పొందుట భౌతిక జగమున జన్మ మృత్యువుల వాతపడుట కాదు. మానవ జీవితం మేధస్సు దీని ఎందు కలదు. అటువంటి జీవన కర్మలనే మనుజుడు ఆకాంక్షింపవలెను. తర్వాత అవతారానుచరితం హరేచ్ఛనువర్తినాం పుంసమీశకథాః ప్రోక్తా నానాఖ్యానో పబృంహితాః. దేవదేవుడు శ్రీహరి అవతారములను మరియు వివిధ కర్మలను అతని పరమ భక్తుల కర్మలతో సహా ఈశాను కథ వర్ణించును. బ్రహ్మాండము అస్తిత్వము కలిగి ఉన్న సమయమున జీవుడు కర్మలను వ్రాసిపెట్టుచు చరిత్ర తయారు చేయబడుచుండును. జనులు సాధారణముగా వివిధ వ్యక్తుల మరియు కాలముల చరిత్రను కథలను తెలుసుకొనగోరు స్వభావమును కలిగి ఉందురు. ఈశాను కథాజ్ఞానం లోపించిన కారణమున భగవదవతారముల చరిత్రను అధ్యయనము చేయుటకు వారు యోగ్యతను కలిగి ఉండరు. భౌతిక జగత్తు బద్ధజీవులు ముక్తి కొరకే సృజించబడినది. సర్వదా మనము జ్ఞప్యందించుకొనవలెను. కరుణామయుడు శ్రీకృష్ణ భగవానుడు తన నిర్హేతుక కరుణచే భౌతిక జగమందరి వివిధ లోకములలో అవతరించి బద్ధజీవులు ముక్తి కొరకై కార్యమును వరించును. అది ఏ చరిత్రను కథలను పఠన యోగ్యం కావించుతున్నది. పరమ భక్తుల సంబంధమున భగవాను దివ్య కథలను శ్రీమద్భాగవతము వసగుచున్నది. కనుకనే భక్తులకు శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన కథలను వినయపూర్వకముగా శ్రవణము కావించవలెను. నిరోధోశ్యానుశయనమాత్మనః సహశక్తిభిః ముక్తిర్షిత్వాశ్చధారూపం స్వరూపేణ వ్యవస్థితిః. బద్ధ జీవన భావనముతో సహా జీవుడు యోగ నిద్ర ఎందున్న మహావిష్ణువునందు లయముందుట నిరోధమనబడును. మార్పు చెందినటువంటి స్థూల సూక్ష్మదేహములను విడిచిపెట్టిన పిమ్మట స్వరూపమున వ్యవస్థితమైన జీవుని రూపమును ముక్తి అనబడును. గతమునందు పలుమార్లు చర్చించినట్లుగా జీవులు రెండు రకములుగా ఉన్నారు. వారిలో అత్యధిక శాతము నిత్య ముక్తులుగాను, కొందరు నిత్యబద్ధులై ఉన్నారు. నిత్యబద్ధులకు జీవుల భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చలాయించవలనని నైజమును కలిగి ఉందరు.
కనుకనే వారికి 2 విధముల సౌకర్యములను కలుగజేయుట ఈ భౌతిక జగత్తు ప్రకటమవుతున్నది. భౌతిక జగత్తుపై ఆధిపత్యము చెలాయించవలనని తన నైజమును అనుసరించి బద్ధజీవుడు వర్తించగలుగుటగా ఒక సౌకర్యము కాగా, 2వ సౌకర్యము అతనికి భగవద్ధామమును చేరగలిగే అవకాశము ఒసుగుచున్నది. కనుకనే భౌతిక జగత్తు ప్రళయము పిమ్మట బద్ధజీవులలో అధిక శాతము తదుపరి సృష్టి యందు తిరిగి సృజింపబడుటకు యోగ నిద్ర యందున్న మహావిష్ణువునందు లయమొందుదురు. కానీ వేదవాత్మయ రూపమును గల దివ్య ధ్వనిని అనుసరించుచు భగవద్ధామమునకు చేర యోగ్యతను సాధించిన కొందరు బద్ధజీవులు మాత్రము బద్ధమగు స్థూల సూక్ష్మదేహములను త్యజించి మూలాధ్యాత్మిక దేహములను పొందుదురు. జీవులకు శ్రీకృష్ణుడితో గల సంబంధపు విస్కృతియే భౌతిక బద్ధ దేహములను తయారు చేయుచున్నది. ఇక భౌతిక జగత్తు అస్తిత్వము కలిగి ఉన్న సమయమున శాస్త్ర సహాయముతో నిజ జీవన స్థితిని పునరుద్ధరించుకున్నట బద్ధజీవుల అవకాశము నొసగబడుతురు. అట్టి శాస్త్రములు స్వయముగా భగవానునితోనే వివిధ అవతారములందు అతి కరుణతో రచింపబడి ఉన్నవి. అట్టి దివ్యవాత్మయ పఠనము లేదా శ్రవణము మనుజుడు బద్ధ భౌతిక అస్తిత్వమునందును నందును ముక్తుడగుటూ తోడ్పడగలదు. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగమే సమస్త వేదవాత్మయం యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. కనుక మనుజుడు ఈ విషయమున స్థితుడైనంతనే బద్ధజీవుని నుండి శీఘ్రముగా ముక్తుడు కాగలడు. స్థూల సూక్ష్మ రూపంలో కేవలము బద్ధజీవుని అజ్ఞానముననే కలుగుతున్నవి. కృష్ణ భక్తి ఎందు సుస్థిరుడైనంతనే అతడు బద్ధస్థితి నుండి ముక్తుడొకటకు యోగ్యతను పడేను. శ్రీకృష్ణ భగవానుడు సర్వరసభావములకు మూలమైన కారణముననే ఈ భక్తియోగము ఆ దేవదేవుని ఎడగల దివ్య ఆకర్షణమై ఉన్నది. సుఖానుభవం కొరకు ప్రతి ఒక్కరూ ఏదేయోనొక రసభావం వెంట పరుగు తీర్చుండిరే కానీ సమస్త ఆకర్షణను పరమమూలమును ఎరుగకున్నారు. రసో వయసః రసం హేవాయం లబ్జానందీ భవతి. సమస్తానందం యొక్క పరమ మూలమును గూర్చి వేదమంత్రములు సర్వులకు సమాచారము అందించుచున్నవి. సమస్తానందపు అపార మూలము దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడే. శ్రీమద్భాగవతము వంటి దివ్య వాచ్యమయము ద్వారా ఈ సమాచారము పొందగలిగిన భాగ్యవంతుడు భగవద్ధామమున సరి అయిన స్థానము పొందుటకు నిత్యముక్తుడు కాగలడు. తర్వాత ఆభాషచ్చ నిరోధచ్చ యతోస్త్యజ్య వశీయతే స ఆశ్రయః పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్ద్యతే బా కింద జా యా శబ్ద్యతే భావతు జావతు రావాలి. ఏ పరంబ్రహ్మంగా లేదా పరమాత్మనిగా ప్రసిద్ధికెక్కిన భగవానుడే భౌతిక జగత్తుకు పరమ కారణుడును ఆశ్రయమును నిరోధమును అయి ఉన్నాడు. ఆ విధంగా అతడే పరమ అధికారణము పరతత్వము అయ్యున్నాడు. శ్రీమద్భాగవతము ఆరంభముననే వివరించబడినట్లు సమస్త శక్తుల పరమమూలము యొక్క పర్యాయ పదములు జన్మజస్యయతః పదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. అంటే పరబ్రహ్మము పరమాత్ముడు భగవానుడు అయి ఉన్నవి. ఈ శ్లోకమునందు ప్రయోగింపబడిన ఇతి అనే పదము పర్యాయ పదములను పూర్తి కావించుచు భగవానుడు అనే అంశమును సూచించుచున్నది. ఈ విషయము తరువాత శ్లోకములలో మరింతగా వివరించబడును. కానీ ఈ భగవానుడనే పదమునకు అర్థము శ్రీకృష్ణ భగవానుడే. ఏలయన పూర్ణ పురుషోత్తముడు భగవానుడు శ్రీకృష్ణుడే అని శ్రీమద్భాగవతము ఇదివరకే అంగీకరించున్నది. కృష్ణస్తుతి భగవాన్ స్వయం
సమస్త శక్తులకు అది మూలము, పరమాశ్రయము, పరతత్వమే. ఈ పరతత్వమే పరబ్రహ్మాది నామములతో పిలువబడును. ఇక భగవానుడు ఆ పరమతత్వపు చివరి పదమై ఉన్నాడు. కానీ భగవానుడని పదమునకు గల పర్యాయ పదములందు నారాయణుడు, విష్ణువు, పురుషుడు మొదలగునవి. శ్రీకృష్ణుడు అనే పదము చివరి పదమై ఉన్నది. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే వంటి వాక్యముల ద్వారా భగవద్గీత యందు ఇది ధృవీకరింపబడినది. అంతేకాక శ్రీమద్భాగవతము శ్రీకృష్ణ భగవానుని శబ్ద ప్రాతినిధ్యమై ఉన్నది. కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిః సహ కలో నష్టదృశామేషః పురాణార్కోధునోదితః. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడే సమస్త శక్తులకు చరమ మూలమని నిశ్చయింపబడినది. శ్రీకృష్ణుడు అనే పదమునకు అర్థమిదియే. శ్రీకృష్ణుని కృష్ణ సంబంధ విజ్ఞానమును వివరించుటకే శ్రీమద్భాగవతం రచింపబడినది. శ్రీమద్భాగవతములోని ప్రథమ స్కందమునందు మూత గోస్వామి మరియు శౌనకాది మహామునుల ప్రశ్నోత్తరములందు ఈ సత్యము సూచించబడినది. ప్రథమ స్కందములోని మొదటి అధ్యాయమునందు, రెండవ అధ్యాయమునందు వివరించబడినది. మూడవ అధ్యాయంలోని విషయం మరింత స్పష్టంగా వ్యక్తపరపబడగా, నాలుగవ అధ్యాయంలో ఇంకొంత స్పష్టంగా వివరించబడినది. ఇక ద్వితీయ స్కందము పరతత్వము పూర్ణ పురుషోత్తముడు భగవానునిగా వక్కాణింపబడినది. అతడే దేవదేవుడు శ్రీకృష్ణుడని సూచించబడినది. దీని యందు శ్రీమద్భాగవత సారము 4 శ్లోకములో సంగ్రహముగా వర్ణింపబడినది. దీనిని ఇదివరకే మనం చర్చించి ఉన్నాము. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అని బ్రహ్మ సమేతం యందు బ్రహ్మదేవుడు ఆ పూర్ణ పురుషోత్తముడు భగవానుని చరమముగా ధృవపరిచి ఉన్నాడు. ఆ విధముగా శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందమందు నిర్ణయింపబడినది. దీనికి సంబంధించిన ఈ విషయం అంతయు దశమ ఏకాదశ స్కందములందు విస్తారముగా వివరింపబడినది. స్వయంభువ మన్వంతరము, చాక్షుష మన్వంతరము వంటి మన్వంతర విషయములు తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ స్కందములందు చర్చింపబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తావించబడెను. అష్టమ స్కందమునందు వైభస్వత మన్వంతరము అనే విషయమున పరోక్షముగా వివరించగా, నవమ స్కందముందు అదే విధముగా వివరణ కలదు. ద్వాదశ స్కందమునందు ఇదే విషయమును ముఖ్యముగా భగవానుని వివిధ అవతారములు గూర్చి మరింతగా వివరించబడినది. కనుక శ్రీమద్భాగవతం యొక్క పూర్ణాధ్యాయనము ద్వారా నిర్ణయింపబడిన దేవనగా శ్రీకృష్ణ భగవానుడే చరమాశ్రయమై సమస్త శక్తులకు చరమమూలము ఉన్నాడు. కానీ అర్చనాపరుల అంతరములను బట్టి అతని నామము నారాయణుడు, బ్రహ్మము, పరమాత్ముడు అని వివిధ రీతుల వివరించబడును. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అమ్మా, మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందములో అధ్యాయము 10లో మనం ఈరోజు 7 దాకా మనం చెప్పుకున్నాము. స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్షంతో అందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో సుఖంగా ఉండాలి. అమ్మా, శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.